హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడైతే చూపించేస్తాను. మీరు కూడా చూసేసేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక 4 టేబుల్ స్పూన్లు రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్లు అయితే వేసి అంతా అయితే మిక్స్ చేసుకొని మెత్తగా చేసుకుందామండి. ఎక్కడ ఉండలు లేకుండా అయితే చూసుకోండి. ఈ పిండంతా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందామండి. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ గ్లాస్ వాటర్ హీట్ అయిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండినైతే అందులో యాడ్ చేసుకొని అంతా అయితే మిక్స్ చేసుకుందామండి. యాడ్ చేసేటప్పుడు అయితే ఉండలు కడుతుందండి. మిక్స్ చేస్తూ యాడ్ చేయండి. అలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండిని మిక్స్ చేసిన తర్వాత అయితే కలుపుతూ ఉండండి. అస్సలు నార్మల్‌గా ఉంచొద్దండి. మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. రాగి పిండి అయితే అంతా ఉడికే వరకైతే ఉంచుతామండి. మీ మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించండి. చూసారు గదా రాగి పిండి ఎలా చిక్కబడిపోయిందో. ఈ స్టేజ్‌లో ఒక కప్ అయితే బెల్లం నేను యాడ్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌కి ఒక కప్ అయితే సరిపోతుందండి బెల్లం. ఇందులోనే ఇందులోని ఒక గ్లాస్ అయితే పాలైతే యాడ్ చేస్తున్నానండి. పచ్చి పాలైనా యూజ్ చేయొచ్చు, లేదా కాగిన పాలైనా యూజ్ చేయొచ్చు. నేనైతే పచ్చి పాలైతే యాడ్ చేస్తున్నానండి. పాలు కలిపిన తర్వాత జావలో అంతా మిక్స్ అయ్యేదాకా ఉంచుతామండి. చూసారు గదా పాలైతే తెల్ల తెల్లగా వస్తున్నాయి. జావలో అయితే మిక్స్ అయిపోయాయి. ఎంతో హెల్తీ అయిన రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే సర్వ్ చేసుకుందామండి. ఎంతో హెల్తీ అయిన రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. మీ పిల్లలకి హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి. ఇంకొకరికైతే షేర్ చేయండి. తప్పకుండా ప్లీజ్ సపోర్టెడ్ మీ అండి.